సీమాంధ్రలో 2 నెలలుగా సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్ని చల్లబరచడానికి కాంగ్రెస్ అధిష్టానం ఒక పక్కా వ్యూహాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. సమస్య పరిష్కారానికి రాజధాని ప్రకటనే మార్గంగా భావిస్తోంది కేంద్రం. ఈ పరిస్థితుల్లో సీమాంధ్రలో 4 నగరాలు పోటీ పడుతున్నాయి. వీటిలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు నగరాలున్నాయి. కొత్త రాజధాని ప్రకటన రావడంతో సమైక్యాంధ్ర ఉద్యమం దెబ్బతింటుందని కేంద్రం భావిస్తోంది. రాజధాని మా ప్రాంతం ఉండాలంటూ గొడవలు ప్రారంభమవుతాయని, ఉద్యమం నిర్వీర్యమవుతుందన్నది కేంద్రం ప్లాన్. ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటన నుంచి తిరిగి రాగానే తెలంగాణ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణపై కేబినెట్ నోట్ రూపొందిస్తారని తెలుస్తోంది. తెలంగాణ ప్రక్రియ ప్రారంభించడంతో పాటు సీమాంధ్రుల్లో భయాందోళనలను తొలగించడానికి కూడా కాంగ్రెస్ అధిష్టానం కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్. ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో తెలంగాణ బిల్ పెట్టడం ఖాయమన్నారు డిఎస్. అంతేకాదు, తెలంగాణపై బీజేపీ యూటర్న్ తీసుకోబోదని అభిప్రాయపడ్డారు. బీజేపీ సీనియర్ నేతలు సుష్మా స్వరాజ్ ను కాన్ఫిడెన్స్ లోకి తీసుకున్న తరువాతే సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందన్నారు డిఎస్. మొత్తానికి సీమాంధ్రకు రాజధానిని ప్రకటించి ఉద్యమాన్ని చల్లబరచడానికి పక్కా ప్లాన్ వేసింది కేంద్రం.